రోజు అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పులే గారి 200వ జయంతి సందర్భంగా నెల్లూరు నగరంలో ఉన్న ఆయన విగ్రహానికి కేంద్ర వ్యవసాయ పరిశోధన మండలి మాజీ డైరెక్టర్ కనకట్ల రఘురాం ముదిరాజ్ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దద్దోలు రామణయ్య గౌడ్, గరికపాటి వెంకట కృష్ణయ్య, పాబూరు వెంకట సత్యనారాయణ, తిరుపతి శేఖర్, డాక్టర్ శ్రీధర్ రెడ్డి, కనకరాజు, బీసీ వెల్ఫేర్ విశ్రాంతి అధికారి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. ఆశా జ్యోతి బడుగు బలహీన వర్గాల నాయకుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పిస్తూ మహారాష్ట్రలోని కుగ్రామంలో జన్మించి ఏదైతే అణగారిన వర్గాలు ఈ భారతదేశంలో ఉన్న పేదలు విద్యను అభ్యసించాలా, విద్య ద్వారానే అన్ని రంగాల్లో అటు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ముందుకు పోతారనే ఆలోచనతో ఆనాటి పెత్తందారులతో వ్యతిరేకంగా పోరాటం చేసిన మహోన్నతమైన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారు. ఏదైతే ఈ భారతదేశంలో ఉన్న అట్టడుగు వర్గాల వారు, పేదలు, మహిళలు, ముఖ్యంగా మహిళాభివృద్ధి ధ్యేయంగా ఆలోచన చేసి మహిళలకి చదువులు చెప్పించేదానికి ఆనాడు ఎవరు ముందుకు రాని పక్షంలో తన భార్య అయిన సావిత్రిబాయి పూలే గారికి విద్య నేర్పించి ఈ భారతదేశంలో మహిళలకి పాఠశాలను నిర్మించిన ఏకైక వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారు. ఆమెతో పాటు ముస్లిం మహిళలైన ఫాతిమాబీని ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్ది అటు దళితులకి, వెనుకబడిన వర్గాల వారికి, ముస్లింలకి విద్యాభివృద్ధిలో బాటలు వేసిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారు. అనేక అంటరానితనం నిర్మూలన, ఏదైతే ఆయన చేసిన త్యాగాలు ఈ రోజు కూడా మరువలేనివి. స్థానిక సంస్థల్లో కానీ, చట్టసభల్లో కానీ వెనుకబడిన కులస్తుల వారు రాజకీయంగా ముందుకు పోవాలనే ఆలోచనతో ఆనాడు ఆయన పోరాట ఫలితంగా ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా, అదేవిధంగా మండల ప్రజా పరిషత్ అధ్యక్షులుగా ఈరోజు వెనుకబడిన కులస్తులు రాజకీయంగా ముందుకు వస్తున్నారనంటే ఆనాడు మహాత్మా జ్యోతిరావు పూలే గారు చేసిన పోరాట ఫలితమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఈరోజు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఒక మంచి ఆలోచనకు వచ్చి చట్టసభల్లో అటు శాసనసభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా వెనుకబడిన కులస్తులు వచ్చేదానికి చట్టం చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఈరోజు భారతదేశంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక వెనుకబడిన కులస్తుల వ్యక్తి కాబట్టి ఆయన ఒక మంచి ఆలోచన చేసి ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు వెనుకబడిన కులస్తులకి శాసనసభలో చట్టం చేసి పంపిస్తున్నారు, కానీ పార్లమెంట్ లో, రాజ్యసభలో ఆమోదం కావడం లే. మీరు ఒక మంచి ఆలోచనతో పార్లమెంటు అదేవిధంగా రాజ్యసభలో చట్టం చేసే విధంగా ప్రయత్నం చేయమని ఈ సందర్భంగా నేను నరేంద్ర మోడీ గారిని కోరుకుంటూ, అదేవిధంగా అమరావతిలో దాదాపు 150
అడుగుల విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలు కొనసాగించేదానికి ప్రతి ఒక్కరూ ఈ భారతదేశంలో ఉన్న అణగారిన వర్గాలు అందరూ కూడా ముందుండాలని సందర్భంగా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. జయంతి 200 జయంతి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి బీసీ నాయకులందరికీ కూడా ప్రత్యక్షంగా వారికి స్వాగతం. మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా అన్ని కార్యక్రమాలు ఇప్పుడు ఇంతకుముందు మన మిత్రుడు కనకరావు సార్, ముదిరాజు సార్, రఘురామ్ సార్ చెప్పినట్టు అమరావతి రాజధానిలో కూడా మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని 200 అడుగుల్లో విగ్రహాన్ని ప్రతిష్ఠించి అందరి అణగారిన వర్గాలకు ఆదర్శప్రాయంగా ఉండేటట్టు చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఇది కార్యరూపం త్వరలోనే తాల్చాలని మనం కోరుకుంటున్నాం. ముఖ్యంగా ప్రతి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను పల్లె గ్రామ గ్రామానికి రాష్ట్ర స్థాయిలో అందరికీ తెలియజేసేటట్టు ప్రతి ఒక్క కార్యకర్త మనం పోరాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేటి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఎందుకంటే అన్నిటికీ రాజ్యాంగం ప్రకారం ఇచ్చినామంటారు, కానీ ఒరిజినల్ గా హక్కులు రావడం లేదు. హక్కుల కోసం పోరాడాల్సిన అవసరం ఉంది. అందరు బీసీ సంఘాలందరూ కూడా ఏకమై ప్రతి ఒక్కరికి కూడా రాజ్యాధికారం పెంపొందించే దిశగా పోరాడాలి. అదేవిధంగా మనం ప్రధానమంత్రి గారు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ జనగణన అయితే కూడా అదేవిధంగా బీసీల అభివృద్ధికి అన్ని కార్యక్రమాలు చేయాలని పరోక్షంగా ప్రత్యక్షంగా సహకరించినటువంటి అన్ని పార్టీలకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు మరొకసారి 200 మహాత్మా జ్యోతిరావు పూలే 200 జయంతి సందర్భంగా ఆయన ఘనంగా నివాళులర్పించేందుకు ధన్యవాదాలు తెలుపు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.